శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 10 అంటే హోమియోపతి పితామహుడు డాక్టర్ శామ్యూయల్ హానిమన్ గారి జయంతి అన్నమాట. అలాగే ప్రపంచ హోమియోపతి దినోత్సవం కూడా. అవును, నిజంగా ఇదొక పవిత్రమైన సందర్భం. మన గురువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈనాటి విశ్లేషణను మొదలుపెడదాం. ఈరోజు మనం ఒక వైద్య విధానం ఎలా ఉట్టింది అనేదే కాకుండా ఒక మనిషి తన నైతిక విలువల కోసం ఎంత గొప్ప పోరాటం చేశారు అనేది లోతుగా పరిశీలిద్దాం. ఖచ్చితంగా. అసలు ఈరోజు మనం హానిమన్ గారి జీవితంలోని ఎవరికీ అంతగా తెలియని గాథలను తెలుసుకోబోతున్నాం. ఆయన జీవితం అంటే ఒక పూలబాట కాదు కదా. అస్సలు కాదు. ఆయనొక గొప్ప వైద్యుడిగా సమాజంలో స్థిరపడిన సమయంలోనే అప్పటి చికిత్సా విధానాలను చూసి తట్టుకోలేక ఆ ప్రాక్టీస్ను వదిలేశారు. అది చాలా పెద్ద నిర్ణయం కదా. అంటే అప్పటికే 11 మంది పిల్లలున్న పెద్ద కుటుంబం ఆయనది. ఆ సమయంలో అసలు వృత్తిని వదిలేయడం అంటే మాటలు కాదు. అప్పటి వైద్య విధానాల్లో అంత భయంకరమైన లోపాలు ఏమున్నాయి? ఆ 18వ శతాబ్దపు వైద్య విధానాలను ఒకసారి పరిశీలిస్తే ఆ కాలంలో బ్లడ్ లెట్టింగ్ అంటే రక్తమోక్షణం అనేది అత్యంత సాధారణ చికిత్స అన్నమాట. రక్తమోక్షణం అంటే మనిషికి జ్వరమొచ్చినా లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా శరీరంలోని రక్తాన్ని తీసేయటం. శరీరంలో చెడు రక్తం పేరుకుపోవటం వల్లే జబ్బు వస్తోందని, ఆ చెడు రక్తాన్ని కత్తితో కోసి బయటకు తీస్తే రోగి కోలుకుంటాడని గుడ్డిగా నమ్మేవారు. ఒక్క నిమిషం. అంటే అప్పటికే జ్వరంతో నీరసంగా ఉన్న రోగి శరీరం నుంచి రక్తాన్ని బయటకు తీసేయడమా? ఇది రోగిని మరింత బలహీనపరుస్తోంది కదా. ఇందులో అసలు సైన్స్ ఏముంది? అదేంటంటే అక్కడ ఎలాంటి శాస్త్రీయ తర్కం లేదు. కేవలం శతాబ్దాలుగా వస్తున్న ఒక మూఢ నమ్మకం అంతే. దానితో పాటు పాదరసం అంటే మర్క్యూరీ, అలాగే ఆర్సెనిక్ లాంటి అత్యంత విషపూరితమైన రసాయనాలను పెద్ద మోతాదుల్లో మందులుగా ఇచ్చేవారు. ఓహో, అంటే మందుల పేరుతో విషాలిచ్చేవారన్నమాట. అవును, కరెక్ట్. దీనివల్ల రోగి శరీరంలో సహజంగా ఉండే రోగనిరోధక శక్తి అంటే ఒక ప్రాణశక్తి లేదా వైటల్ ఫోర్స్ అనేది ఈ దారుణమైన చికిత్సల వల్ల పూర్తిగా నశించిపోయేది. జబ్బు వల్ల చనిపోయేవారి కంటే ఈ చికిత్సల వల్ల ప్రాణాలు కోల్పోయేవారే ఎక్కువగా ఉండేవారు. రైట్. దీన్ని డాక్టర్ హానిమన్ గారు చాలా స్పష్టంగా గమనించుంటారు. రోగికి మేలు చేయాల్సిన వైద్యమే హాని చేస్తుందని ఆయన మనస్సాక్షి అంగీకరించి ఉండదు. నిజమే. అందుకే ఆయన సందేహాస్పదమైన వైద్యం చేయడం కంటే అసలు వైద్యమే వదిలేయడం మంచిది అని డిసైడ్ అయ్యారు. ఇదొక గొప్ప నైతిక ఉదాహరణ. అవును. 11 మంది పిల్లలను పోషించాల్సిన బాధ్యత నెత్తిమీద పెట్టుకుని ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా అసాధారణం. ఒక రకంగా ఈ రోజుల్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన కోడింగ్ వల్ల ప్రజలకు హాని జరుగుతోందని తెలిసి ఆ నెలకు కోట్లొచ్చే ఉద్యోగాన్ని కేవలం నైతిక విలువల కోసం వదిలేసి పేదరికాన్ని ఎంచుకోవడంతో సమానమిది. కరెక్ట్గా చెప్పారు. అసలు ఇంతటి నైతిక ధైర్యం ఎక్కడ్నించొచ్చింది అంటే ఆయన తండ్రి నేర్పిన ఒకే ఒక్క సిద్ధాంతం దీనికి పునాది. ఓహో, వాళ్ళ నాన్నగారు ఏం చేసేవారు? ఆయన తండ్రి ఒక సాధారణ చిత్రకారుడు. జర్మనీలోని మీసెన్ నగరంలో పుట్టిన హానిమాన్కు ఆయన తండ్రి నేర్పిన పాఠమేంటంటే నీ అంతట నువ్వే ఆలోచించు అనేది. ఇతరులు చెప్తున్నారని ఏదీ గుడ్డిగా నమ్మవద్దు, నీ స్వంత వివేచనతో ప్రశ్నించు అని ఆయన చిన్నప్పట్నుండే నేర్పించారు. రైట్. అంటే ఆ థింక్ ఫర్ యోర్ సెల్ఫ్ అనే కాన్సెప్టు ఆయన మెదడులో నాటుకుపోయిపోయిందన్నమాట. అందుకే ఎంతో మంది వైద్యులు ఆ పాత పద్ధతులనే ఆచరిస్తూ డబ్బు గడిస్తున్నా ఆయన మాత్రం దాన్ని వ్యతిరేకించగలిగారు. మరి ఆ తర్వాత ఆ కుటుంబాన్ని ఎలా పోషించారు? తీవ్రమైన పేదరికంలో ఉన్న సమయంలో ఆయనకు తెలిసిన ఒకే ఒక్క విద్య భాషలు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆయనకు ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇటాలియన్, గ్రీక్, లాటిన్ ఇలా 8కి పైగా భాషల్లో అద్భుతమైన పట్టు ఉంది. ఓహో, 8 భాషలా? ఒక మామూలు వ్యక్తి ఇన్ని భాషలు నేర్చుకోవడం చాలా ఆశ్చర్యం. అవును. ఆ ప్రావీణ్యంతోనే ఆయన వివిధ దేశాల వైద్య గ్రంథాలను, పరిశోధనా పత్రాలను జర్మన్ భాషలోకి అనువదించడం ప్రారంభించారు. ఇక్కడే ఒక పాయింట్ కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేరువేరు వైద్య విధానాలను ఒకే చోట కూర్చుని చదివే అవకాశం ఈ అనువాదాల వల్లే దొరికిందన్నమాట కదా. ఖచ్చితంగా. ఆ సుదీర్ఘమైన అధ్యయనంలో ప్రపంచ వైద్య విజ్ఞానంలో ఉన్న లోపాలు ఆయనకు స్పష్టంగా కనిపించాయి. సరిగ్గా అదే సమయంలో విలియం కెలెన్ అనే ఒక ప్రసిద్ధ స్కాటిష్ వైద్యుడు రాసిన మెటీరియా మెడికా అనే పుస్తకాన్ని ఆయన అనువదిస్తున్నారు. ఆ పుస్తకంలో ఏముంది? ఆ పుస్తకంలో ఒకచోట సిన్కోనా చెట్టు బెరడు మలేరియాను ఎలా తగ్గిస్తుందో
ఆ డాక్టర్ కెలెన్ ఒక వివరణిచ్చారు. సిన్కోనా బెరడుకు ఉన్న విపరీతమైన చేదు గుణం వల్ల అది కడుపులో పనిచేసి మలేరియాను తగ్గిస్తుందని అందులో రాసి ఉంది. అంటే చేదుగా ఉంటే మలేరియా తగ్గిపోతుందా? ఇది వినడానికి వింతగా ఉంది. కాకరకాయ చేదుగానే ఉంటుంది, వేప చేదుగానే ఉంటుంది, అవన్నీ మలేరియాను తగ్గించలేవు కదా? ఒక సైంటిస్ట్ మెదడుకు ఇలాంటి గుడ్డి వివరణలు ఎలా నచ్చుతాయి? నచ్చలేదు. కల్లేనిచ్చిన ఆ వివరణలో ఎలాంటి శాస్త్రీయత లేదని హానుమాన్ గారికి వెంటనే అర్థమైంది. ఆ చేదు గుణం వెనుక ఏదో అసలైన కారణం ఉండి తీరాలి. అది ఎలా పనిచేస్తుందో స్వయంగా తెలుసుకోవాలి అనైన భావించారు. రైట్. అప్పుడేంటి, ఆ ప్రయోగం ఏదో చేశారంటారు కదా? అవును. అప్పుడే చరిత్ర గతిని మార్చే ఒక ప్రయోగానికైన సిద్ధమయ్యారు. సింకోనా బెరడు రసాన్ని తనపై తానే ప్రయోగించుకున్నారు. ఒక్క నిమిషం, ఇది వినడానికి కొంచెం భయంగా కూడా ఉంది. ఒక వైద్యుడు ఎటువంటి ముందస్తు రక్షణ లేకుండా ఏమవుతుందో తెలియని ఒక మందును స్వయంగా తీసుకోవడమేంటి? నిజమే. ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని. అంటే ఒక వంటవాడు ఏదో కొత్త పదార్థం కనిపెడతాను అని తనకు తెలియని విషపూరితమైన అడవి పుట్టగొడుగులను నేరుగా తిని పరీక్షించినట్లుంది కదా? ఇంత రిస్కెందుకు తీసుకున్నారు? ఆ క్షణంలో ఆయనకు ప్రమాదం కంటే సత్యాన్వేషణ ముఖ్యం. ఆయన ఆరోగ్యంగా ఉన్న తన శరీరంలోకి క్రమం తప్పకుండా ఆ సిన్కోనా రసాన్ని తీసుకున్నారు. కొద్ది రోజులకు ఏమైందంటే ఆయన శరీరంలో విపరీతమైన చలి, వణుకు, జ్వరం రావడం మొదలైంది. ఓహో, అంటే మలేరియా వ్యాధికి ఎలాంటి లక్షణాలుంటాయో అవే లక్షణాలు ఆయనకొచ్చాయా? అవును, అవే లక్షణాలు స్పష్టంగా వచ్చాయి. ఆయన ఆశ్చర్యపోయి ఆ మందు ఆపేయగానే కొద్ది రోజుల్లోనే ఆ లక్షణాలు దానంతట అవే తగ్గిపోయాయి. ఇదే వైద్య చరిత్రలో మొట్టమొదటి డ్రగ్ ప్రూవింగ్. ఆ, అంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి శరీరంలోకి ఒక మందు వెళ్ళినప్పుడు అది ఏ లక్షణాలను సృష్టిస్తుందో రేపు అవే లక్షణాలతో బాధపడుతున్న ఒక పేషెంట్కి ఆ మందునిస్తే అది ఖచ్చితంగా ఆ జబ్బు నయం చేస్తుందన్నమాట. కరెక్ట్, అదే సూత్రం. దీన్నే ఆయన సిమిలియా సిమిలిబస్ క్యూరెంటూర్ అంటే లైక్ క్యూర్స్ లైక్ అని పిలిచారు. ఒక ముల్లును ముల్లుతోనే తీయాలి అనే సామెతలాగా అన్నమాట. వ్యాధిని సృష్టించగల శక్తి ఉన్న పదార్థానికే ఆ వ్యాధిని సహజంగా నయం చేయగల శక్తి కూడా దాగి ఉంటుంది అని ఆయన నిరూపించారన్నమాట. సిద్ధాంతం వినడానికి బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒక సందేహం వస్తోంది. ఏంటది? జ్వరంతో ఉన్న వ్యక్తికి మళ్లీ జ్వరం తెప్పించే మందిస్తే ఆ వ్యక్తి మరింత తీవ్రమైన అనారోగ్యానికి గురవుతాడు కదా? అసలే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ విధానం రివర్స్లో కొట్టదా? ఈ సందేహం హానీమన్ గారికి కూడా వచ్చింది. మొదట్లో ఆయన ఈ మందులను సాధారణ మోతాదులో ఇచ్చినప్పుడు రోగి లక్షణాలు మరింత ఉధృతమయ్యేవి. అందుకే ఆయన మినిమం డోస్ మరియు పొటెంటైజేషన్ అనే కొత్త విధానాలను కనుగొన్నారు. పొటెంటైజేషన్ అంటే భౌతికంగా ఉన్న మందు మోతాదును తగ్గించడం గురించేనా? అవును, భౌతిక మోతాదును అత్యంత సూక్ష్మస్థాయికి తగ్గించడం దీని ఉద్దేశ్యం. కాని మందు భౌతిక మోతాదును అలా తగ్గిస్తూ పోతే ఒకానొక దశలో అసలందులో మందే మిగలదు కదా? మరి అది జబ్బునెలా తగ్గిస్తుంది? ఇక్కడే ఆయన మేధస్సు దాగి ఉంది. ఆయన కేవలం మందును నీటిలోనో ఆల్కహాల్లోనో కలిపి వదిలేలేదు. దాన్ని కలిపిన ప్రతిసారీ ఒక నిర్దిష్టమైన పద్ధతిలో తీవ్రంగా కుదిపేవారు. దీన్నే సక్సెషన్ అంటారు. ఓహో, అంటే బాగా షేక్ చేయడం అన్నమాట. అవును, ఇలా క్రమంగా పలుచబరుస్తూ కుదుపుతూ ఉండటం వల్ల ఆ పదార్థం యొక్క భౌతిక రూపం నశించిపోయి అందులో దాగి ఉన్న ఆంతరింగ శక్తి బయటకు వస్తుందని ఆయన సిద్ధాంతీకరించారు. రైట్. అంటే ఔషధం వల్ల కలిగే భౌతిక దుష్ప్రభావాలు లేదా సైడ్ ఎఫెక్ట్స్ పూర్తిగా తొలగిపోయి కేవలం వ్యాధిని నిర్మూలించే సూక్ష్మశక్తి మాత్రమే మిగులుతుందంటారు. కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. ఈ సూక్ష్మశక్తి ప్రాణశక్తి మీద నేరుగా పనిచేస్తుంది. మరి ఈ కొత్త విధానం, తక్కువ మోతాదు, అసలు సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడం, ఇవన్నీ వింటే అప్పటి సమాజం, ముఖ్యంగా తోటి వైద్యులు దీని బ్రహ్మరథం పట్టి స్వాగతించి ఉండాలి కదా? ఇదొక విప్లవం లాంటిది కదా అప్పట్లో? అయ్యో, పరిస్థితి దానికి పూర్తి వ్యతిరేకం. అప్పటిదాకా పెద్ద పెద్ద బాటిల్స్లో మందులమ్ముకుంటూ ఈ రక్తం తీసే వైద్యం చేస్తూ వ్యాపారం చేస్తున్న వారికి హానిమన్ విధానం ఒక పెద్ద శత్రువులా కనిపించింది. అంటే వాళ్ల వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుందో అని భయపడ్డారా? అవును, కంటికి కనిపించని ఈ చిన్న మాత్రల వల్ల వాళ్ల లాభసాటి వ్యాపారం పోతోందని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన మీద కేసులు వేశారు. కొన్ని నగరాల్లో అయితే ఆయనను వైద్యం చెయ్యకుండా, స్వయంగా మందులు తయారు చేసుకోకుండా అడ్డుకుంటూ చట్టబద్ధంగా ఆంక్షలు కూడా విధించారు. అబ్బా, చాలా దారుణం కదా! అయినా ఆయన వెనక్కి తగ్గలేదనే అనుకుంటున్నాను. అస్సలు తగ్గలేదు. ఆ భయంకరమైన వ్యతిరేకత, నిర్బంధాల మధ్యే తన పరిశోధనలను మరింత లోతుగా చేస్తూ
1810లో ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ అనే హోమియోపతి మూల గ్రంథాన్ని ప్రచురించారు. ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్. అవును. ఇందులో ఒక విశేషమేంటంటే ఈ పుస్తకం ఆయన ఒకేసారి రాసి వదిలేయలేదు, ఏకంగా 6 సార్లు సవరించారు. ఒక పుస్తకాన్ని 6 సార్లు సవరించదనేది చాలా అరుదైన విషయం కదా. ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టిన వ్యక్తి సహజంగానే నేను చెప్పిందే వేదమనే స్థితికి చేరుకుంటాడు. అవును, కానీ ఆయన అలా చెయ్యలేదు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నారు. రైట్. తన తప్పులను సరిదిద్దుకుంటూ మార్పులు చేశారంటే ఒక నిజమైన శాస్త్రవేత్త ఎప్పుడూ ఒక విద్యార్థిలా నేర్చుకుంటూనే ఉంటాడు అనడానికి ఇదొక సజీవ సాక్ష్యం. కరెక్ట్. ఆ నిరంతర శోధన, ఆ దృఢ సంకల్పమే చివరకు ఆయనకు దారి చూపింది. వృద్ధాప్యంలో ఆయన ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో స్థిరపడ్డారు. అక్కడ ఆయనకు విశేషమైన గౌరవం దక్కింది. ఓహో, ప్యారిస్లో మంచి గుర్తింపొచ్చిందన్నమాట. అవును, ఎంతో మంది ఉన్నత వర్గాల వారికి ఆయన విజయవంతంగా వైద్యం చేశారు. ఆయన జీవితకాలం పడిన కష్టాలన్నీ ఆ ప్యారిస్ విజయగాథతో సార్థకత పొందాయి. నిజంగా స్ఫూర్తిదాయకం. అయితే ఇక్కడ నాకు ఇంకో ఆలోచనొస్తోంది. 200 ఏళ్ల క్రితం ఆయన జీవితం ముగిసింది. అప్పటికి ఎక్స్రేలు లేవు, ఎంఆర్ఐ స్కానింగ్లు లేవు. ఇప్పుడు 2026 నాటి ఈ ఉరుకుల పరుగుల జీవితాలకు ఆ పాత తత్వశాస్త్రం ఎలా సరిపోతుంది? అది మంచి ప్రశ్న. సాంకేతికత ఎంత పెరిగినా మనిషిలోని మూల స్వభావం అనేది మారలేదు కదా. నేటి ఆధునిక సమాజాన్ని గమనిస్తే ఏ ఇంట్లో చూసినా భయంకరమైన ఒత్తిడి, అంటే స్ట్రెస్, నిరంతర ఆందోళన, నిద్రలేమి ఇవే కనిపిస్తున్నాయి. యాంగ్జైటీ, ఇన్సోమ్నియా ఇప్పుడు కామన్ అయిపోయాయి. ఆధునిక పరికరాలు మనిషి శరీరంలోని సమస్యను బయటకు చూపించగలవు, కానీ లోపలి మానసిక ఆందోళనను చూపించలేవు కదా. ఇక్కడే హోమియోపతి ప్రాముఖ్యత వస్తోంది. ఈ వైద్యం వ్యాధిని కేవలం ఒక అవయవానికి పరిమితం చేయదు. అంటే రోగిని మొత్తంగా చూస్తుందంటారా? అవును, బాడీ, మైండ్ మరియు వైటల్ ఫోర్స్ ఈ మూడింటినీ ఒకే వ్యవస్థగా పరిగణిస్తుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉపమానం తీసుకుందాం. ఒక చెట్టు ఆకులు ఎండిపోతున్నాయి అనుకోండి. మనం కేవలం ఆ ఆకులకు పచ్చరంగు వేస్తే అది తాత్కాలికమే కదా. అవును, కరెక్ట్. ఆకులకు రంగు వేస్తే లాభం లేదు. అదే అసలు మూలాలైన వేర్లకు నీరు పోసి పోషిస్తే ఆ చెట్టు మళ్లీ సహజంగా చిగురిస్తుంది. హోమియోపతి విధానం కూడా సరిగ్గా లాంటిదే అన్నమాట. పైపైన లక్షణాలను అణచివేయకుండా మూల కారణాన్ని స్పృశిస్తుంది గదా. అద్భుతంగా చెప్పారు. సరిగ్గా అదే జరుగుతుందిక్కడ. ఒక వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు అంటే దాని వెనుక అతని జీవనశైలి, మానసిక స్థితి అన్నీ ఉంటాయి. ఆ వ్యక్తి తత్వాన్ని సమతుల్యం చేయడం ద్వారానే శాశ్వత స్వస్థత సాధ్యమవుతుంది. ఇదంతా చూస్తుంటే రాబోయే 2026 ప్రపంచ హోమియోపతి దినోత్సవం థీమ్ నాకు గుర్తొస్తుంది. ఆధారాల ప్రకారం దీని థీమ్ హార్మనీ త్రూ హోమియోపతి, హీలింగ్ బియాండ్ బార్డర్స్. అవును, భౌగోళిక సరిహద్దులను చెరిపేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్టర్లను, పరిశోధకులను ఏకం చేసే గొప్ప థీమ్ ఇది. అసలు ఈ థీమ్ ప్రధాన ఉద్దేశమేమిటి? దీని ద్వారా ఉచిత వైద్య శిబిరాలు, సామాన్యులకు అవగాహనా కార్యక్రమాలు, ముఖ్యంగా కేస్ ప్రెజెంటేషన్స్ ఏర్పాట్చేస్తున్నారు. ఇక్కడ హార్మోనీ అంటే కేవలం నమ్మకం మీద ఆధారపడకుండా నిరంతర పరిశోధనలు, అంటే రీసెర్చ్ మరియు సైంటిఫిక్ వాలిడేషన్ ఆవశ్యకతను ఈ థీమ్ నొక్కి చెబుతోంది. ఇక్కడే ఒక సహజమైన డౌట్ వస్తుంది శ్రోతలకు. ఈ సమగ్ర వైద్యం అన్నప్పుడు ఈ హోమియోపతి అనేది ఇతర ఆధునిక వైద్య విధానాలకు, అంటే అలోపతి లాంటి వాటికి వ్యతిరేకమా? లేదు లేదు, ఇది ఆధునిక వైద్యానికి ఏమాత్రం వ్యతిరేకం కాదు. ఇదొక కాంప్లిమెంటరీ లేదా ఇంటిగ్రేటివ్ అప్రోచ్ అనొచ్చు. ఇతర వైద్యాలతో కలిసి సమర్థవంతంగా పనిచేసే విధానమిది. అంటే ఒకదానికొకటి తోడుగా పనిచేస్తాయా? అవును, ఉదాహరణకు ఒక రోగికి ఖచ్చితంగా సర్జరీ అవసరమైన పరిస్థితి ఉందనుకోండి. అక్కడ ఆధునిక వైద్యం తప్పనిసరి. కాని ఆ సర్జరీ ముందు రోగికి ఉన్న భయం, ఆందోళన తగ్గించడానికి లేదా సర్జరీ తర్వాత త్వరగా కోలుకోవడానికి హోమియోపతి ఎంతో తోడ్పడుతుంది. రైట్. అంతిమ లక్ష్యం రోగి ఆరోగ్యం కాబట్టి 2 విధానాలను సమన్వయం చేసుకుంటూ వెళ్లడమే నిజమైన వైద్యం అంటారు. ఖచ్చితంగా. అందుకే మన గురుకులం విద్యార్థులకు నా విన్నపం ఒకటే: మీ దగ్గరకు వచ్చే రోగిని కేవలం లక్షణాల సమూహంగా చూడకండి. వారిని ఒక మనిషిగా చూడండి. వారి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోండి. అవును, ఆ మానసిక స్థితిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మన గురువుల బోధనలను ఆచరిస్తూ ఈ గొప్ప విజ్ఞానాన్ని మరింత బాధ్యతాయుతంగా సమాజానికి అందిద్దాం. విశ్లేషణ ముగించే ముందు వింటున్న శ్రోతలందరూ ఒకసారి లోతుగా ఆలోచించాల్సిన విషయం ఒకటుందండి. 200 ఏళ్ల క్రితం డాక్టర్ హానిమన్ గారు ఆనాడు
అందరిలాగే రాజీపడి తన మనస్సాక్షి మాట వినకుండా ఆ పాత వైద్యమే చేస్తూ బ్రతికేసుంటే ఈరోజు వైద్యరంగం ఇంత తక్కువ మోతాదు దుష్ప్రభావాలు లేని చికిత్స దిశగా ఆలోచించడానికి ఇంకెన్ని వందల ఏళ్లు పట్టేదో కదా. నిజమే, ఆయన వేసిన ఆ ఒక్క అడుగు ఎంతోమంది జీవితాల్లో మార్పు తెచ్చింది. ఇది మనకొక గొప్ప పాఠం కూడా. ఈరోజు మనం అలవాటుగా అందరూ చేస్తున్నారు కదా అని గుడ్డిగా నమ్ముతున్న ఏ పద్ధతులను రేపటి తరం అశాస్త్రీయమైనవిగా ప్రశ్నిస్తుందో మనం ఒకసారి ఆగి ఆలోచించుకోవాలి. అవును, మనమెప్పుడూ ప్రశ్నించడం నేర్చుకోవాలి. స్వంత ఆలోచనలకు పదును పెట్టాలి. ఎందుకంటే మార్పనేది ప్రశ్నించడంతోటే మొదలవుతుంది. ఈ లోతైన ఆలోచనతో ఈ రోజుకి సెలవు తీసుకుందాం. జై శ్రీకృష్ణ. వాసుదేవా.